Born from the golden legacy of Mukunda Jewelers, Porvi, grand opening at KPHP on November 1st. అక్కడ మీకు బాగా మరి నచ్చిన కేసు ఏమైనా ఎదురైందా? అక్కడ ఒక కేసు అండి, ఒక అమ్మాయి మర్డర్ కేసు. అదేంటంటే ఒక అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది, ఒక అమ్మాయి, ఒక 17 years అమ్మాయి చనిపోయింది మేడం అని చెప్పి మా ఎస్ఐ ఫోన్ చేశాడు. అంటే మర్డరా అంటే అర్థం కావట్లేదమ్మా, మర్డరా సూసైడ్ అని నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. వెంటనే 12కి నేను యూనిఫామ్ వేసుకుని వెంటనే సీన్కి వెళ్ళాను. పక్కనే పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక 2 kilometers వెళ్ళి చూసేసరికి రూమ్ అంతా పూల్లో బ్లడ్ అనమాట. పూల బ్లడ్లో బాడీ పడుంది. అమ్మాయి చుడీదార్ వేసుకుని ఉంది, బట్టలన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. చుడీదార్ వేసుకుని ఉంది అమ్మాయి. చాలా లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుందాం. అయితే ఆమెకి ఆర్నమెంట్స్ ఇది దొంగతనానికి కూడా ఏమన్నా అమ్మాయిని చంపారనుకోవడానికి కూడా లేదు అక్కడ. ఆమె చుట్టూ 4-5 చాకులు, వంటకు ఉపయోగించే చాకులు పడున్నాయి. గొంతు అడ్డంగా కోసింది, దాని నుంచి రక్తం విపరీతంగా పడి ఆమె చనిపోయింది. అయితే అమ్మాయికి పేరెంట్స్ చనిపోయారు, ఒక అక్క, ఒక చెల్లి. అమ్మాయికి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కంపాషనేట్ గ్రౌండ్స్లో వాళ్ళ అక్కకి జాబ్ ఇచ్చారు. ట్రెజరీ ఆఫీస్ శ్రీకాకుళంలో అమ్మాయి జాబ్ చేసి వస్తుంది. ఈ అమ్మాయి పాల్గొండ, అంటే 40 kilometers. ఈ అమ్మాయి డిగ్రీ 2nd year చదువుతుంది. ఈ వీళ్ళకి ఒక చెల్లి ఉంది, అది ఇంటర్ చదువుతుంది. అయితే ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది పెద్ద మిస్టరీ. వెంటనే డాగ్ స్క్వాడ్ ఇవన్నీ క్లూస్ టీమ్ అందరూ వచ్చారు. అంత అర్ధరాత్రి ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ చూసాము. ఆ పూల బ్లడ్ నుంచి బయటికి తొక్కుకుంటూ బయటికి వెళ్ళినట్టుగా కానీ లేవు, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళినట్టుగా లేవు. కానీ ఈ అమ్మాయి అంతా మర్డర్ లాగే ఉంది, క్లియర్ కట్ మర్డర్ లాగా కనబడుతుంది. సో అమ్మాయి ఎస్టీ. తర్వాత మేము ఎంతకీ మర్డర్ చేసింది ఎవరు, పోలీస్ డాగ్ స్క్వాడ్ రోడ్డు మీద ఎంత పరిగెట్టినా మా బస్ స్టాప్ వరకు వెళ్ళి ఆగిపోయాయి. ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయి ఏమీ క్లూస్ లేవు. డెకాయిట్ అన్ని సీసీ ఫుటేజ్లు ఇంకా అవన్నీ చూసాం. అక్కడ టీచర్స్ కాలనీ అది. తర్వాత మా ఎస్పీ గారు కూడా వచ్చారు. ఎందుకు ఇది డిటెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు దొరకట్లేదు సార్. ఇప్పుడు త్రివిక్రమ్ వర్మ గారు సార్ 2 times వచ్చారు. 2 times వచ్చినా కూడా అది దొరకలేదు. దొరకకపోతే ఎలాంటి క్లూస్, ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ ఏమీ లేవు. కానీ మేము వెళ్ళగానే ఆ మర్డర్ సీన్లో అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అక్క కూర్చుని సెల్ ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేసుకుంటా కూర్చుంది. దాంతో అమ్మాయి మీద అనుమానం వచ్చింది అందరికీ. వెంటనే అమ్మాయి ఫోన్ లాక్కుని ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే ఆ పిల్ల కంగారుగా చెప్తా. అదేంటి చెల్లి చనిపోతే బోరున ఎడవాలి, కానీ ఈ అమ్మాయి ఫోన్ తీసుకుని మెసేజ్ డిలీట్ చేస్తుందంటే ఏదో ఉంది అనుకుని అమ్మాయిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడితే ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే మెసేజ్లు ఎందుకు నువ్వు, ఎవరి మెసేజ్ అంటే వాళ్ళు ఎవరో బాయ్ ఫ్రెండ్కి. అయితే వీళ్ళిద్దరు కలిసి చంపేశారు. వెంటనే మీడియా అంతా బయట రెడీగా ఉంటారు కదా, ఏ చిన్న మాట అక్క చెల్లిని చంపేసిందని అప్పటికే టీవీలో స్క్రోలింగ్స్ వచ్చేస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్తో కలిసి అక్క చంపేసింది. సో ఇలాగ వచ్చేస్తుంటే ఈ అమ్మాయి ఎలా కాదు, అమ్మాయి ఒప్పుకోదు, అమ్మాయిని మీ స్టైల్లో చెప్పండి అని చెప్పి అంటే అమ్మాయిని కూడా కొంచెం లేడీ కానిస్టేబుల్స్ కొద్దిగా గట్టిగా కడితే అమ్మాయి ఏడుస్తుంది. పాపం ఏడుస్తుంటే నాకెందుకు అమ్మాయి చేసినట్టుగా అనిపించట్లేదు. ఈ అమ్మాయి ఎందుకమ్మా నువ్వు మెసేజ్ చేస్తామంటే కొంచెం అబ్బాయితో నేను కొంచెం వేరే కాన్వర్సేషన్ ఉంది, అది మీరు ఎక్కడ చూస్తే బాగోదు, ఎంబారాసింగ్ ఉంటుంది అని చెప్పి డిలీట్ చేస్తున్నాను అని అంటే అప్పుడు మాకు నమ్మకం కలిగింది. సో అయినా అసలు ఈ అమ్మాయి మర్డర్ టైంలో ఎక్కడుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆఫీస్లో ఉన్నాను మేడం, నేను పొద్దున్న వెళ్ళేసరికి బాగానే ఉంది, నేను సాయంత్రం వచ్చేసరికి డోర్లు అన్నీ వేసి ఉన్నాయి, ఎంత డోరు తలుపు కొట్టినా తీయలేదు, మరి ఎలా వెళ్ళావు నువ్వు ఎలా లోపలికంటే వెనక ఎంత హోల్ ఉంది ఆడ వంటగది డోర్కి, ఆ హోల్లోంచి నేను చెయ్యి పెట్టి గెడ తీసి అప్పుడు లోపలికి వెళ్ళాను. అంతా చూసాం, అంతా బాగానే ఉంది. ఈ అమ్మాయి టికెట్స్ ఉన్నాయంటే చూపించింది, బస్ టికెట్స్. తర్వాత ఈ అమ్మాయి ఆఫీస్లో ఉందా అని మన ఇది రికార్డు కూడా ఉంది. అందులో మన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఉంటుంది కదా, అందులో కూడా అది ఉంది. ఇన్ టైము అవుట్ టైం కూడా ఉంది. సో అమ్మాయి మధ్యలో వచ్చేసి చంపి వెళ్ళిపోయి అంత అయితే లేదు. సో ఇంకెవరితోనా బాయ్ ఫ్రెండ్తో చంపించింది. వీళ్ళకి గొడవలు అన్నీ ఇంకప్పుడే మొదలయ్యాయి.
వీళ్ళ పేరెంట్స్ రిటైర్ అయిన అమౌంట్ కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళిద్దరు. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోతే నువ్వే తీసేసుకుంటావని ఈ పిల్ల అడుగుతుంది, అందుకే అని చెప్పి ఇంక ఇలాగ గొడవలు స్టార్ట్ అయ్యి అన్ని వెర్షన్స్ వచ్చేస్తున్నాయి. ఈ అమ్మాయి ఫోన్ కాల్స్ అన్నీ చూసాము, CDRs తీసాము, ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంది, ఈ అమ్మాయికి లవర్స్ ఉన్నారంటే ఎవరు లేరు, కాలేజ్ పోయి ఎంక్వైరీ చేసాము. ఇంకో చెల్లి ఏమైందంటే అప్పుడు తెలుసు ఆ చెల్లికి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. దాని గురించి వీళ్ళిద్దరూ అక్క చెల్లి గొడవలు, నువ్వెందుకు దాన్ని అలాగ లూజ్గా వదిలేసావని ఈ మధ్య అమ్మాయి అక్కన అడుగుతుంది. వీళ్ళిద్దరు చెల్లిని పిలుచుకురా తీసుకురా అని గొడవల్లో ఈ అమ్మాయి ఈ గొడవలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆ చెల్లిని పట్టుకొచ్చాం. ఇలాగ 1 వీక్ అయిపోయింది. మాకెవరో ఇంకా చేసింది ఎవరనేది తెలియట్లేదు. తెలియకపోతే నాకు మొదటి నుంచి ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి బ్లడ్ మొత్తం ఊజ్ అయి పడిన దగ్గర రెండో రోజు మేము తెల్లవారుజామున ఆ రోజు అర్ధరాత్రి వెళ్ళాం. రెండో రోజు వెళ్ళి చూసేసరికి అక్కడ ఇలాగ తెల్లగా యాసిడ్ వేస్తే ఎలాగ పొంగిపోద్ది అలా పొంగిపోయి ఉందన్నమాట. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అక్కడ చూస్తే దూరంగా యాసిడ్ బాటిల్ ఉంది, దాన్ని మూత పెట్టేసింది. బాత్రూంలో ఉండాల్సిన యాసిడ్ వంటగదిలో ఎందుకుంది, చుట్టూ కత్తులు ఎందుకున్నాయి అనుకుని నాకు డౌట్ వచ్చి ఈ అమ్మాయి ఫస్ట్ సూసైడ్ చేసుకోవడానికి యాసిడ్ తాగి ఉంటుంది, ఆ బాధ భరించలేక గొంతు కోసుకుని ఉంటుంది అని చెప్పి నేను అన్నాను. కానీ ఆఫీసర్లు నమ్మాలి కదా, ఎవరు నా వెర్షన్ తెలుస్తుంది కదా మేడం. పిఎంఈలో అది అక్కడ పొరపాటు ఏం జరిగిందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన ఏమి ఇచ్చారు, ఆమెని కడుపులో చాలా లెఫ్ట్ సైడ్ స్టమక్ దగ్గర ఫిస్ట్తో గుద్దిన వూండ్స్ ఉన్నాయి, కమిలిన గాయాలు, కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయంటే మీడియా వాళ్ళు వెంటనే ఎవరో కడుపులో గుద్ది చంపేశారు ఆ అమ్మాయిని మళ్ళీ మధ్యలో మీడియాలో స్టార్ట్ చేశారు. సో అమ్మాయిని కడుపులో ఎవరో తీవ్రంగా గుద్ది గొంతు కోసి చంపేశారు అని చెప్పి పోస్ట్ మార్టం పిఎం రిపోర్ట్లో ఆయన అలా ఇచ్చాడు. ఆయనకి తెలియదు యాసిడ్ ఉంటాయని. ఆయన గతంలో చేస్తుంటే ఏమన్నా ఎక్స్పీరియన్స్తో ఉండేది. ఆ తర్వాత నేను మళ్ళీ పిఎంఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ యాసిడ్ బాటిల్ తీసుకెళ్ళి యాసిడ్ కానీ ఎవడు కడుపులో ఉందేమో ఎలాగో RFSLకి పంపిస్తాం కదా ఈ స్టమక్ ఇవన్నీ అని చెప్పి మేము FSLకి పంపి యాసిడ్ ఉందా కంటెంట్ లాంటి యాసిడ్ ఉందని FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ వెర్షన్ మేము మా సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి యాసిడ్ తాగింది. ఈ అమ్మాయికి డిప్రెషన్ ఉంది, ఆల్రెడీ మందులు కూడా వాడుతుంది, ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. సో యాసిడ్ తాగి అమ్మాయి బాధ గొంతులో భరించలేక గొంతు కోసుకుందనమాట. ఆమె గుద్దుకుని ఉండొచ్చు కదండి. యాసిడ్ మింగడం వల్ల ఏమవుతుందంటే యాసిడ్ కొరేజివ్ అది తినేస్తుంది లోపల, ఇలా తినేసి పైన కూడా కమిలిపోతుంది, అది గుద్దిన గాయంలా ఉంటుంది సేమ్. పైకి అది కొంతసేపు స్టమక్లో యాసిడ్ ఉంటుంది కదా నిలవ, ఉన్నప్పుడు అలా తినేస్తుంది అనమాట. ఆ ప్లేస్లో బయటకు కూడా దాని గాయం కనబడుతుంది. బాధ తట్టుకోలేక ఆమె గొంతు కోసుకుంది. ఆమె ఈ బాధను తట్టుకోలేక ఆమె వెంటనే గొంతు కోసుకుని చనిపోయింది. అయ్యో, కానీ స్టోరీ మాత్రం సేమ్ మర్డర్ కేసు లాగా ఉంది. ఇంకా అందరూ ఆఫీసర్స్ కాదు అది మర్డరే మీరు డిటెక్ట్ చేయలేక ఈ కథను తీసుకొచ్చారు. ఇంకా అలాగా అయ్యింది స్టోరీ అనుకున్నారా? అలా జరిగింది. కానీ తర్వాత మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియర్ అయింది అందరూ. అంటే ఇక్కడ పిఎంఐ డాక్టర్ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ డాక్టరే, ఆయన ఎక్స్పీరియన్స్డే, కానీ ఆయనకు అది రావాలని లేదు కదా, ఆయనకి అలాంటి కేసు. తర్వాత ఇంకేం గుర్తున్నాయండి పాలకొండలో? ఇండి ట్రేడ్ అని ఒక కేసు చేసామండి. అతను ఏమనాలి షేర్ మార్కెట్ పేరుతో చాలా మంది దగ్గర అమౌంట్లు కలెక్ట్ చేశాడు. పాలకొండలో అతను వైజాగ్లో షేర్ మార్కెట్ పెట్టి అక్కడ గవర్నమెంట్ టీచర్స్ అందరి దగ్గర షేర్ మార్కెట్లో మీకు ఏమనాలి 10% ఇంట్రెస్ట్తో మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పి అందరికీ బ్లాంక్ చెక్లు ఇచ్చేసేవాడు. అలాగ మొత్తం ఒక 30-40 కోట్లు అమౌంట్ టీచర్స్ అందరి దగ్గర కలెక్ట్ చేశాడు. ఆ కేసు కూడా మేమే టేకప్ చేసి మొత్తం అతను పట్టుకుని అదంతా మొత్తం అతను ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడం జరిగింది. తర్వాత అది చాలా వాల్యూమినస్ కేసు అవడంతో దాన్ని సిఐడికి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు రికవర్ అయిందండి? రికవర్ అయింది. అతను సంపాదించిన ఆస్తులన్నీ తిరిగి అమ్మేసి కొంత అంతా వాళ్ళకి క్లెయిమ్ చేసినంత ఇవ్వకపోయినా
అదేలేండి కోర్టు డెసిషన్ వరకు వెళ్ళి ఉంటారు. సరే పాల్గొన్న తర్వాత ఎక్కడ వచ్చారు మేడం? పాల్గొన్న తర్వాత నేను మళ్ళీ సిఐడిలో చేశానండి, గుంటూరు సిఐడిలో. లా అండ్ ఆర్డర్ ఎక్కడ చేశారు? మళ్ళీ తర్వాత వెంటనే ఏసీపీ వెస్ట్ వైజాగ్ వచ్చాను. గుంటూరు సిఐడి తర్వాత ఏసీపీ వెస్ట్గా వెస్ట్ ఏసీపీ ఓకే విశాఖపట్నం వచ్చాను. అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఒకటి. అంటే ఏసీపీ ఈస్ట్ వచ్చారా వెస్టా? వెస్ట్. వెస్ట్కి వచ్చి ఇంకొక ఇంట్రెస్ట్ చెప్పే ముందు సాధారణంగా విశాఖపట్నంలో కానీ ఈవ్టీజింగ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. మీకు చాలా కేసులు వచ్చి ఉంటాయి. గోపాలపట్నం అవ్వచ్చు, తర్వాత ఎన్ఈడి కొత్త రోడ్డు, మురళీనగర్, ఇవన్నీ కూడా ఎక్కువ ఈవ్టీజింగ్ కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే శైలన్ నగర్ అంతా కూడా. ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చి మేడం నాకు ఈ అబ్బాయి ఈవ్టీజింగ్ చేస్తున్నాడు అని చెప్తే మీ రియాక్షన్ ఎలాగ ఉంటుందండి? మెయిన్ వాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేయాలండి, తీసుకోవాలి. అంటే ఏజ్ గ్రూప్ ఎలా ఉంది ఇద్దరిది కూడా. అంటే ఇప్పుడు కాలేజ్ టీనేజ్ లెవెల్ ఉందంటే అక్కడ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ ఒకలా ఉంటుంది. దానికి మించి పెద్దోళ్ళు అడల్ట్స్ అయితే ఇది సెపరేట్ కౌన్సిలింగ్ లాగా కాకుండా గట్టిగానే ఉంటుంది. మైనర్స్ అనగానే వాళ్ళని కొంచెం ఇద్దరు మైనర్స్ కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ చట్టాల గురించి వీటి గురించి అవగాహన ఉండదు కాబట్టి